ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ద్వారక మీద శాలువుడు ఏ రకంగా దండెత్తి వచ్చాడు, ప్రద్యుమ్నుడు ఎలా ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత శాలువుడు ఎలా మోర్చిపోయాడు, ఆ తర్వాత ప్రద్యుమ్నుడు ఎలా మోర్చిపోయాడు, తీరా ప్రద్యుమ్నుడు వచ్చేసి ఆయన దగ్గర రథసారథి తీసుకుని వెళ్ళిపోతే అలా ఎలా వెళ్తావు బాబు, అలా కాదు కదా, వనను వీరులను రా బాబు, తిప్పరా రథం అని చెప్పేసి అన్నాడు. కంటిన్యూషన్. వృష్ణివీరుల చరిత్ర అంతా తెలిసిన నీవు యుద్ధంలో ఉన్న వాడిని మళ్ళీ ఎప్పుడిలా దూరంగా తీసుకుని వెళ్ళమాకు. భ్రాంతి పడితే యుద్ధం నుండి వెనుతిరిగితే నా వెనుక భాగంలో దెబ్బ తగలడం చూసి గదాగ్రజుడు నా తండ్రి అయిన మాధవుడు నన్ను ఏమంటాడు? నేను గనకల వెనక్కిలనుకో ఏమనుకుంటాడు మా నాన్న? ఎవరు? శ్రీకృష్ణుడు. ఏమనుకుంటాడు చెప్పు? నా తండ్రి కేశవునికి అగ్రజుడు, నీలాంబరధారి, మదోద్ఘటుడు, మహాబాహు అయినటువంటి బలదేవుడు నన్ను చూసి ఏమంటాడు? మా పెద్దన్న బలరామకృష్ణుడు ఏమంటాడు చెప్పు నన్ను చూసి? సూత అంటే రథసారథి, శనికి మునిమనవడు, మనుషులలో సింహం వంటివాడు, మహాధనుర్ధరి అయినటువంటి సాత్యకి, సమర విజయుడు అయినటువంటి సాంబుడు యుద్ధం నుండి వెనుదిరిగి వచ్చిన నన్ను చూసి ఏమంటారు? నువ్వే చెప్పయ్యా. సో సాత్యక్ కానీ సాంబుడు కానీ వాళ్ళు సేమ్ వీళ్ళ వర్గం, వాళ్ళని చూసి ఏమంటారు? నువ్వే చెప్పు. సారథి, ఇతరులకు అతనిని అదుపు చేయటం సఖ్యం కాదు. అటువంటి చారుదేశుడు, గదసాధనుడు, మహాబాహువైనటువంటి అక్రూరుడు నన్ను చూసి ఏమంటారు? సూర్యుడును, గౌరవపడిన వాడును, శాంతుడును, నిత్యము వీర పురుషులను గౌరవించేవాడినటువంటి నన్ను చూసి వృష్ణివీరుల భార్యలు ఏమంటారు? నిత్యం నన్ను చూసి అంతా కూడా గొప్పడు అంటున్నారు. అట్లాంటిది ఈ రోజు నేను వచ్చేసి ఆ రకంగా వెనుదిరిగిపోతే నన్ను ఏమంటారయ్యా? ఏది మా రాజ్యంలో ఆడవాళ్ళు నువ్వే చెప్పు. ఈ ప్రద్యుమ్నుడు భయపడి యుద్ధరంగం విడిచి ఇలా వస్తున్నాడు, ఇతడు తిరస్కరింపదగినవాడని అంటారు. బాగుంది అని ఎవరు అనరు కదా. నాకు కానీ నా వంటి వారికి కానీ ఇటు ధిక్కార వచనంతో పరిహాసింపబడడం మరణం కన్నా ఎక్కువ. సారథి, అందువల్ల మళ్ళీ ఎప్పుడు ఇలా చేయకు. మధుసూదనుడైనటువంటి నా తండ్రి శ్రీహరి ఈ భారాన్ని నాపై ఉంచి భారత సింహమైనటువంటి ధర్మరాజు చేసే యజ్ఞానికి వెళ్ళాడు. ఈ రోజు నేను చేసిన అపరాధం సహింప సఖ్యం కానిది. సూతపుత్ర, శాలువుని ఎదుర్కోవడానికి వెళ్తున్న వీరుడైన కృతవరమును నేనే నివారించాను. కృతవరం వెళ్ళబోతే నేనే ఆపా. శాలువును నేను అడ్డుకుంటాను, నువ్వు ఉండని చెప్పా. హృదికాత్మజుడైనటువంటి కృతవర్మ నన్ను గౌరవించి వెనుదిరిగాడు. ఇప్పుడు ఇలా యుద్ధాన్ని విడిచి వెళ్ళి ఆ మహారథుడికి ఏం సమాధానం చెప్పాలి? శంఖ చక్ర గదాయుధాలను ధరించి అజేయుడైనటువంటి పుండరీకాక్షుడు నన్ను సమీపించినప్పుడు నేనేం చెప్పాలి? సూతపుత్ర, సాత్యకి, బలదేవుడు, అందక వృష్ణివరులు ఎల్లప్పుడూ నాతో పోటీ పడుతుంటారు. వాళ్ళకి ఇప్పుడు నేను ఏం చెప్పాలయ్యా? యుద్ధాన్ని విడిచి శత్రువుల బాణాలచే వీపు మీద కొట్టబడి మూర్ఛితుడిని నీ చేత దూరంగా తీసుకుని రాబడిన తరువాత ఇక నేను ఏ విధంగా జీవించాలయ్యా? దారుక నందన, అందువల్ల శీఘ్రంగా మళ్ళీ యుద్ధరంగాన్ని తీసుకుని వెళ్ళు. ఇకపై ఆపద సమయంలో కూడా నీవు ఈ విధంగా చేయవద్దు. మరణం నా సమీపంలో ఉన్నా ఇక నువ్వు వెనుదిరిగొద్దు. యుద్ధరంగంలోనే మనం ఉందాం. భయపడి యుద్ధం నుండి దూరంగా వెళ్ళి వెనుక వైపు బాణాల దెబ్బలు తిని జీవించి ఉండటం ఏ విధంగానూ గొప్పదిగా భావించడం లేదు. సోదపుత్ర, భయపడి యుద్ధాన్ని విడిచి వెళ్ళే అధమునిగా నన్ను ఎప్పుడు నువ్వు భావించవద్దు. దారుకాత్మజ, నీవు యుద్ధాన్ని విడిచిపెట్టడం యుక్తం కాదు. యుద్ధాన్ని కోరుకునే నన్ను తొందరగా యుద్ధానికి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు శాలువును ఓడించాడా లేదా రేపు డిస్కస్ చేద్దాం.